డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ చేస్తున్నాను ఈ వీడియో. ఇది జొన్నలండి. జొన్నలు ఒక కప్పు జొన్నలు తీసుకుంటున్నా. లైట్గా వేపుకొని కొంచెం మరీ కాకుండా లైట్గా నేను ఎలా చూపిస్తాను, నేను ఎలా పడతానని కూడా మిక్సీ చేసుకొని దీన్ని కిచిడి చేసుకుందామని చేస్తున్నాను. కొంచెం దోరగా వేపుకుంటే సరిపోతుంది. వేపుకొని ఇవి ఒక 2-3 బద్దలు అయ్యేలాగా, మరి కాకుండా ఒక 2-3 సార్లు కొంచెం లైట్గా మిక్సీ పట్టుకోవాలి. వీటిని మిక్సీ పట్టేసుకొని ఇంక ఇందులోకి పెసరపప్పు కూడా తీసుకుంటాను. పెసరపప్పు కూడా కొంచెం లైట్గా వేపుకుంటే, దోరగా వేపుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ ఉంటుంది. పచ్చిడి చేయడం కన్నా ఇట్లా కొంచెం వేపుకొని తీసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది కమ్మగా తినేటప్పుడు. చూపిస్తాను నేను చేసుకునే ప్రాసెస్ మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. టుడే జొన్న కిచిడి అన్నమాట. ఏ కప్పుతో అయితే నేను జొన్నలు తీసుకున్నాను అదే కప్పుతోటి పెసరపప్పు తీసుకుంటున్నా. ఇవి కూడా కొంచెం దోరగా వేసుకున్నాను. కొంచెం మరి ఎక్కువ కాకుండా ఇవి మాత్రమే అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కొంచెం చల్లారనిచ్చి కొంచెం బరగ్గా జొన్నలు ఇలా మిక్సీ పట్టేశాను. ఇవి కొన్ని చాలా తక్కువ, కొన్ని ఇట్లా అలాగే ఉన్నాయి, అయినా పర్లేదు, ఏం కాదు, మంచిగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక కప్పు ఇది ఒక కప్పు తీసుకున్నాను కదా, పెసలు 1 కప్పు తీసుకున్నాను. అదేవిధంగా 1 కప్పుకి 2 కప్పులు వాటర్ అయితే తీసుకుంటున్నాను. కుక్ చేసుకుందాం, నేను మళ్ళీ చూపిస్తాను మీకు. కొంచెం పసుపు వేసాను, ఉప్పు వేసాను, అదేవిధంగా కొద్దిగా ఆయిల్ కూడా వేస్తాను. కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంకొంచెం జీలకర్ర వేసాం. ఇదేంటంటే మీకు 2 కప్స్కి 6 కప్స్ అన్నా కాదు, 8 కప్పులు వేసాను వాటరు. చూద్దాం, కొంచెం లూజ్గా వస్తుంది. కొంచెం థిక్గా అంటే మనకు దగ్గరగా అంటే 6 కప్పులు వేసుకోవచ్చు. కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది అనేసి 8 కప్పులు అయితే వాటర్ వేసాను. 2 కప్పులకి 8 కప్పులు వాటర్ వేసాను. మరి ఇప్పుడు ఉడికించుకుందాం. అలాగే కొంచెం జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. ఒక 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది. వెజిటేబుల్స్ కూడా మనము చేస్తున్నా, నేను వేపుకోవాలి. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసా. మరొక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడెక్కనిద్దాం. కొంచెం లిటిల్ బిట్, ఇందాక వేసాం కాబట్టి జీలకర్ర కొంచెమే వేసాను ఇందులోకి. నెక్స్ట్ ఒక 1 క్యారెట్ అయితే కట్ చేసుకొని, ఒకటి ప్రజెంట్ ఒకటి ఉండింది, అందుకని ఒక క్యారెట్ అయితే తీసుకుంటున్నా. ఒక ఆనియను, ఇప్పుడు దీన్ని కలిపేసుకున్నాం. బాగా కలిపేసుకున్నాం. కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాం. వెల్లుల్లి కాదండి, ఓన్లీ అల్లం. వెల్లుల్లి వాడం కాబట్టి చెప్తున్నాను, ఓన్లీ అల్లం పేస్ట్ మాత్రం. ఇప్పుడు పచ్చిమిర్చి చిన్నగా సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఎక్కువ అవసరం లేదు, మరీ స్పైసీ అయిపోతుంది, మళ్ళీ బాగోదు. అందుకని కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. వీటికి బిడ్డ పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడు పసుపు, ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేస్తున్నాం. ఒక క్యారెట్ అయితే తీసుకున్నాను నేను.
పొటాటో తీసుకుంటున్నాం. ఒక 3 పొటాటోలు అయితే తీసుకున్నాం. మీడియం సైజ్ కట్ చేసుకున్నాం. మరీ పెద్దగా కాదు, అట్లా మరీ సన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకున్నాం. మీకు ఈ సన్నగా ఇష్టమైతే కూడా కట్ చేసుకోవచ్చు. మాకు కొంచెం పెద్దగా తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది కదని అలా తీసుకుంటాను నేను పొటాటో. ఇప్పుడు టమోటా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఇందులోకి రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాం, 1 స్పూను. ఇప్పుడు క్యాబేజ్ వేసుకున్నాం. క్యాబేజ్ కూడా కొంచెం తీసుకున్నాం. కొంచెం అంటే ఒక చిన్న ముక్క, ఒక మామిడికాయ సైజ్ అంత ముక్క తీసుకున్నాం క్యాబేజ్. దాన్ని కూడా సన్నగా కట్ చేసుకున్నాం ఇందులోకి. దీనికి నేను పులుపు అయితే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే కొంచెం హెల్దీగా చేసుకున్నాం అనుకుని పులుపు యాడ్ చేయట్లేదు. ఎందుకంటే ఫైనల్గా నేను ఏం చేస్తానంటే లెమన్ వాడతాను. ఇందులోకి లెమన్ యాడ్ చేసుకుంటాను కాబట్టి చింతపండు అయితే వేయాలి. మీరు లెమన్ వాడను అనుకుంటే చింతపండు వాడుకోవచ్చు, లైట్గా, మరి ఎక్కువ కాకుండా. పులుపు అనేది దీనిలో డామినేట్ చేయకూడదు, బ్యాలెన్స్ చేయాలి అంతేగాని. మసాలా యాడ్ చేస్తున్నాను నేను. ఇది పెద్ద స్పూనే, దీంట్లో ఫుల్గా ఒక 2 స్పూన్లు తీసుకుంటున్నాం. ఇప్పుడు వాటర్ వేసేసుకొని కలిపేసుకున్నాం నేను బాగా. ఇప్పుడు ఇవి మునిగేడుగా వాటర్ అయితే పోసాను. దీని మీద మూత పెట్టేస్తున్నా. కొంచెం కుక్ చేసుకుందాము. ఒక 10 నిమిషాలు కుక్ అయితే సరిపోతుంది. 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. మనం ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాము. దీన్ని తీసేసి, కొంచెం పోయిందిలేండి, తీసాను. మనం బాగా కలిపేసి చూపిస్తాను చూడండి. ఇట్లా అయితే ఉంది. ఇప్పుడు మనం ఆ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఇంత అయితే జారుగా ఉంది. వెజిటేబుల్స్ అంతా వేసుకొనేసి ఇందులో యాడ్ చేసేసుకొని, ఇప్పుడు మనం కుక్ చేసుకున్నాం దాన్ని దీనిలో యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక విజిల్ రానిద్దాం. అప్పుడు మంచిగా 2 సెట్ అవుతుంది. ఇది కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాం. ఇప్పుడు యాడ్ చేసేసి కలిపేస్తాను మంచిగా బాగా. ఇప్పుడు బాగా ఇలాగా బ్లెండ్ చేసేసుకుని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని ఇంకొక విజిల్ రానిస్తే సరిపోతుంది, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇట్లయితే ఉంది, మాత్రం ఉంది. ఇంకొక విజిల్ అయితే ఉంది. ఇంకొక విజిల్ వచ్చిన తర్వాత చూసారు కదా, కొంచెం ఆరే కొద్దికి ఇంకొద్దిగా, ఇప్పుడు మీకు పలసగా తెలుస్తుంది కానీ ఇంకా కొంచెం తిక్కుగా వచ్చేస్తుంది. ఇప్పుడు లెమన్ యాడ్ చేస్తున్నాను నేను ఇందులోకి. కొంచెం ఎక్కువే ఉంది కదా క్వాంటిటీ, ఒక 2 లెమన్స్ అంతా, ఒక 2 లెమన్స్ అంతా లెమన్ వేసుకుంటే పులుపుకి సరిపోతుంది. అది కూడా మనం స్టవ్ ఆపేసిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇంతే అండి, ఇంతే ఫైనల్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇందులోకి ప్రజెంట్ నా దగ్గర కొత్తిమీర లేదు, మీరు కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి. ఇది ఫైనల్, ఇంతే. ఇంకా సర్వింగ్ చేసేసుకుందాం. ఫైనల్గా చల్లారిన తర్వాత ఇలా కొంచెం థిక్ అవుతుంది. ఫస్ట్ వేడి మీద అయితే పలసగా ఉంటుంది. అదైతే క్వాంటిటీ అలా తీసుకుంటే ఇట్లా వస్తుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి. ఇప్పుడు దాకా చూసి మన ఛానల్ ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొక్కసారి పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.